మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ ఉషశ్రీ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఉషశ్రీ గారు, సోషల్ మీడియాని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి వ్యవహారం, మీరు కూడా చూసే ఉంటారు. విష్ణుప్రియ యాంకర్, ఆమె అర్ధనగ్న వీడియోలు కావాలంటే సబ్స్క్రిప్షన్ పొందండి, లేకపోతే మీకు నార్మల్ ఫోటోలు వీడియోలో కనిపిస్తాయి. ఎవరైతే ప్రీమియం తీసుకుంటారో, సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో 399 రూపాయలు చెల్లించి, వాళ్ళకు మాత్రం హాట్ ఫోటోలు వీడియోలు వస్తాయి, అర్ధనగ్న వీడియోలు వస్తాయి అన్నట్టుగా ఆమె ఒక గలీజ్ దందా స్టార్ట్ చేసింది. ఈ వార్త మీరు చూసుంటారు. అంటే ఎలా చూడాలి? సోషల్ మీడియాలో ఈ విధంగా బిజినెస్లుగా మార్చుకొని అందాన్ని ఎరగా చూపించి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితిని ఎట్లా చూస్తారు ఒక అడ్వకేట్గా? ఆవిడెక్కడ నేను అలా చేస్తున్నానని చెప్పలేదు. అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆవిడ సోషల్ మీడియా ఇలా అయిపోయింది అని మీరు అన్నారు. సోషల్ మీడియా ఏమి ఇలా అవ్వలేదు. యాక్చువల్గా అలాంటి యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిలు చాలామందే ఉన్నారు. ఆ యాటిట్యూడ్ ఉన్నోళ్ళు, అది సోషల్ మీడియా అవనివ్వండి, డిజిటల్ మీడియా అవనివ్వండి, లేకపోతే నో మీడియా అవనివ్వండి, వితౌట్ మీడియా అవనివ్వండి, అదే చేస్తారు. బట్ వెసులుబాటు ఎక్కువ ఉంది, రీచబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ నేనేం తప్పు చేస్తున్నాను, నేను యాక్ట్ చేసేదేగా పెడుతున్నాను అనే ఒక స్టూపిడ్ స్టోరీ, ఒక ఇమాజినరీ స్టూపిడ్ స్టోరీని క్రియేట్ చేసి వాళ్ళ అందాల్ని ఆరబోసి అమ్ముకుంటున్నారు. ఇలాగా మీరు ఎవరన్నా మాట్లాడితే మేమేం చేశాము, మేమేం తప్పు చేశాము, మేము పతితులము, పవిత్రమైన స్త్రీ జాతికి చెందిన వాళ్ళమని చెప్తారు మీలాగా మాట్లాడితే. అప్పుడు మీరేమంటారు? నేనేమంటాను? మీరే అన్నారు కదా ఇవన్నీ. ఇలా మాట్లాడిన ప్రతి వాళ్ళకి మేమేం చేస్తున్నామండి, మేము ఏదైతే సినిమాల్లో మరి వాళ్ళు వేసుకుంటే తప్పులేదు, మేము వేసుకుంటే మీరు ఎందుకు తప్పు పడుతున్నారు అంటారు. ఏమంటారు అప్పుడు? అంటే సబ్స్క్రిప్షన్ పెట్టి డబ్బులు పెట్టకపోతేనేమో నార్మల్ ఫోటోలు, డబ్బులు పెడితేనేమో ఇంకా రెట్టింపైనటువంటి అందం, అర్ధనగ్నం ఇలా చూస్తున్నారంటే అంటే సమాజాన్ని చెడగొట్టడమే కదా అని చెప్పి కొంతమంది వర్షన్. ఇప్పుడు విజయవాడలో కేసు కూడా నమోదైంది మేడం. యాక్చువల్గా ఇది ఐటీ యాక్ట్ కింద వస్తుంది. సెక్షన్ 67B సెక్షన్స్ పక్కన పెడితే అబ్సీన్ సెక్షువల్ సెమీ న్యూడిటీ బిహేవియర్ ఇది. ఇంకా చెప్పాలంటే యువకుల్ని రెచ్చగొట్టి వాళ్ళ బుద్ధిని, జ్ఞానాన్ని, బిహేవియర్ని పెడదోవ పట్టించే ఒక డీటెయిల్డ్, క్లియర్ కట్, ఇంటెన్షనల్ సెక్షువల్ ఎరోజల్ బిహేవియర్. యాజ్ పర్ ద లా ఓకే, యాజ్ పర్ ద లా ఇది తప్పండి. లాలో క్లియర్ కట్గా చెప్పారు. ఇలా కనుక ప్రవర్తించిన ఇంటెన్షన్ అందాలు ఆరబోసుకొని ఒక క్యారెక్టర్ని పండించడం నవరసాలతో వేరు. ఇక్కడ ఏంటి, పాతకాలంలో పోర్న్ పుస్తకాలు అమ్మేవాళ్ళు, పుస్తక రూపంలో అమ్మేవాళ్ళు. అక్కడ అట్లాంటి ఫోటోలు అవే అంటారు. ఈవిడ కూడా అట్లాంటి ఫోటోలు, వీడియోలు అవే చేస్తూ అదే పనితనాన్ని, చాకచక్యాన్ని పెంచుకుంటూ నేను అది చేయట్లేదు, నేను అది కాదు అని ఒక భ్రమ క్రియేట్ చేస్తూ తప్పుదారి పట్టించే బిహేవియర్తో, విపరీతమైన కామవాంఛలు కలిగించే వీడియోలతో ప్రేరేపిస్తూ డబ్బుని, సొమ్ముని, లేకపోతే ఎవరు చూసినా మాకేంటి, మమ్మల్ని ఏం చేస్తారు. ఎందుకంటే మీడియాలో ఇంత తిరుగుతున్నా ఆవిడ మళ్ళీ మొన్న పోస్ట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళని ఏం చేస్తారనే స్టేజ్కి వెళ్ళిపోయారు. అండ్ ఒక అమ్మాయి అయితే 90 లక్షలు కూడా సంపాదిస్తుందంట. నేను చాలా ఆశ్చర్యచకితురాలు అవుతున్నాను. చాలా మంది అనుకుంటారు అమ్మాయిగా ఉంటే అబ్బా మనం ఇన్ని సంపాదించచ్చు కదా అని. అసలు అమ్మాయిగా నేను చెప్తున్నాను, అందరూ అలా బిహేవ్ చేయలేరండి. అందాల్ని ఆరబోసుకోవడం వేరు, అందంగా ఉండాలని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది. వి ఆల్ గెట్ రెడీ అండ్ వి వాంట్ ఈ టైప్ ఆఫ్ ఏమంటారు అంటే డెఫినెట్ గా దీన్ని పోర్నోగ్రఫీ అంటారు మా ఊళ్ళో. దీన్ని గూగుల్ సెర్చ్ కొడితే అంటే బరి తెగించడం అన్నట్టు. ఇట్స్ లైక్ ఇప్పుడు అదొక పెద్ద ఇండస్ట్రీ అయింది ఫారెన్ కంట్రీలో. దానికి కూడా మంచి డైరెక్టర్లు, యాక్టర్లు ఉంటున్నారు. మన తెలుగు వారు కూడా దానికి అటువైపు నుంచి క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా, అసలు మేము ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నామా, ఎవరన్నా బలవంత పెడుతున్నామా చూడమని, ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకే ఇండియన్ గవర్నమెంట్
పాండ్ సైట్స్ అన్నిటినీ షట్ డౌన్ చేసింది. ఆ పాండ్ మేకింగ్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మేము ఎవరినన్నా ఇబ్బంది పెడుతున్నామా, మేమేం చేయట్లేదు కదా. బట్ దట్స్ అన్ అఫెన్స్ నో ఇన్ ఇండియా. ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే వస్తారు. ఇందులో సైట్లని కూడా మనకి లా ఉందండి. అట్లాంటి సైట్లని ఇండియాలో మనము యాక్సెప్ట్ చేయట్లేదు. ఐటీ యాక్ట్ ప్రకారం మనం వాటిలన్నిటిని డౌన్ చేసేస్తున్నాం, ఫైర్ వాల్స్ పెడుతున్నాము. ప్రాస్టిట్యూషన్ ఇండియాలో లీగల్ కాదు. దిస్ ఇస్ కాల్డ్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు ప్రాస్టిట్యూషన్. తెర ముందు ఇది కనిపిస్తుంది, తెర వెనకాల మీకు వచ్చే మెసేజ్లు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు అని ఉంది అందులో. మీరు చదివారో లేదో ఆప్షన్, డబ్బులు కడితే దర్ ఇస్ అన్ ఆప్షన్, ఆవిడ కూడా ఇంటరాక్ట్ అవుతుంది, అవ్వచ్చు. మరి పర్సనల్గా పెట్టిన ఎన్ని మెసేజ్లు స్క్రూటినీ అవుతున్నాయి, వాళ్ళు ఎవరితో వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం ధనార్జన చేస్తున్నారు, ఎలాంటి ట్రాన్సాక్షన్, శరీరం చూపిస్తున్నారా లేకపోతే తాకమని ప్రేరేపించే వీడియోలు చూసి తాకటానికి ఇష్టపడి ఎంత కావాలంటే అంత పే చేసే క్లయింట్ బేస్ని పెంచుకుంటున్నారా అనేది కూడా ప్రశ్నేగా. పెంచుకున్న తర్వాత ఆత్రం ఆగుతుందా? ఆ ఆత్రాన్ని పురివిప్పిన నెమలిలాగా మీరు నాట్యం ఆడుతుంటే ఆ నెమలిని పట్టుకొని మాకు కూడా డ్యాన్స్ చేయాలని వచ్చే వాళ్ళు ఉంటారుగా. ఆ డ్యాన్స్కి, పర్సనల్ డ్యాన్స్కి, రోప్ డ్యాన్స్కి, లేకపోతే సెమీ న్యూడ్ డ్యాన్స్లకి ఏమన్నా పేమెంట్ వస్తుందా? దిస్ ఆల్ విల్ లీడ్ టు ప్రాస్టిట్యూషనే. ఇన్ ఇండియా దిస్ ఇస్ డెఫినెట్లీ అన్లాఫుల్. ఓకే, లా గురించి, మన కల్చర్ గురించి రెండిటిని విడివిడిగా చూడాలి మనం. ఫారిన్ కంట్రీలో కొన్ని స్టేట్స్లో లైక్ లాస్ వెగస్ ఇవన్నీ ప్రాస్టిట్యూషన్ లీగల్. అదే అమెరికాలో చాలా స్టేట్స్లో, ఆ పక్కనే ఉన్న మార్మన్ స్టేట్ అంటారు, విచ్ ఐ వాజ్ ఇన్ యూటా అండ్ దెన్ నెవేడా అండ్ దెన్ we have that belt. So Vegas lo prostitution is accepted and legal, but the same thing in Utah is a very cultural barrier. పల్లెటూరు లాగా ఉంటుంది, 7ంటికి నిద్రపోతారు, 18 మంది 16 మంది పిల్లల్ని చూసాను నేను. ఇది మన ఇండియాలో కూడా ఉండరు అట్లా. సో అదే యుఎస్లో లా ఇస్ డిఫరెంట్, ఎవ్రీ స్టేట్లో డిఫరెంట్ లా ఉంటుంది. బట్ మన ఇండియా మొత్తం ఒకటే కదా లా. సో ఇండియా మొత్తం ఒకటే లా అయినప్పుడు మన ఇండియాలో ఇట్లాంటి అసలీల అంటే శరీరాన్ని ఒక పరిధిలో కొంతవరకు ఒక బాహ్య ప్రపంచానికి ఒక స్క్రూటినీ ఉన్న సినిమా ఒక వెండి తెర మీద డెఫినెట్గా దానికి ఒక స్క్రూటినీ చేస్తారు, బ్యాన్ చేస్తారు. బాగోపోతే అట్లాంటి ఒక బ్లాకేజ్ సిస్టమ్ ఉన్న హావభావాల్ని ప్రదర్శించే ఒక పద్ధతైన సినిమాలో నటించడం వేరు, అర్ధనగ్నంగా ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇస్తే, ఇక్కడ ఇంకోటి క్లాజ్ ఆఫ్ మనీ పే చేస్తే ఇలా చూపించి ప్రేరేపించటాన్ని డెఫినెట్గా ప్రాస్టిట్యూషన్కి దారి తీసే రాసలీలనే అంటారు. మరి అలాంటి వాళ్ళని ఇన్స్టా కూడా దానికి కూడా కొన్ని ఇవి ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇలాంటివే ఉండాలి లేకపోతే పబ్లిష్ చేయలేము. ఇన్స్టా కూడా కొన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు. డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ అంటే ఏది పెడితే అది న్యూడ్గా కూడా, ఇప్పుడు దుబాయ్ కానీ లేకపోతే చైనా కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ని కొంతవరకు రిస్ట్రిక్ట్ ఎలా అయితే చేస్తుందో, మనం ఈ లాస్ అప్లికేషన్ ఇండియాలో ఉన్నప్పటికీ ఇది మనం రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నాము బికాస్ ఆఫ్ దిస్. ఇన్స్టా అవనివ్వండి, ఫేస్బుక్ అవ్వండి, అలా కాకుండా వాట్సాప్ గ్రూపుల్లో కూడా చేయొచ్చు చెప్పాలంటే, అంతే కదా. సో ఇలా చేసే వాళ్ళకి నెంబర్ ఆఫ్ మీన్స్ అండ్ మాధ్యమాలు ఉంటాయి. బట్ ఉన్న మాధ్యమాన్ని ఇంత బహిరంగ చేసి ఇంతమంది దానికి సబ్స్క్రైబ్ అయ్యి చేస్తున్నప్పుడు, నాలెడ్జ్ ఉన్న మనుషులు కూడా డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నాళ్ళు, అండ్ నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, తన ఉద్యోగం కూడా మానేసి ఈ 10th క్లాస్ వాళ్ళకేవో ఎగ్జామ్స్కి సబ్స్క్రిప్షన్ మోడల్లో క్లాసులు చెప్తున్నాడు. ఎక్స్క్లూజివ్ కంటెంట్, ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళు ఆ క్లాసులు వినొచ్చు అని. నేను వాటితో కూడా మాట్లాడాను, ఎరా నువ్వు కూడా సబ్స్క్రిప్షన్ పెట్టావు, అసలు ఏంటి నేను ఎప్పుడు ఎవరిది తీసుకోలేదు అంటే నాకు చూపించాడు వాడు, క్లాసులు చెప్తున్నాను ఉషా ఇలాగా అని. బికాస్ వీఆర్ ఫ్రెండ్స్, లైక్ అట్లీస్ట్ ఐ కెన్ ఆస్క్ హిమ్ ఓపెన్ చేయని ఇది ఇన్స్టాగ్రామ్ చూస్తానని. సో సబ్స్క్రిప్షన్ మోడల్లో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ వాల్యుబుల్ ఆల్సో. ఒక క్లాస్కి వెళ్ళి ఒక కుర్రాడు ఇక్కడ చిన్న పల్లెటూరు నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి కావాల్సిన ఎంట్రన్స్ ఇతను ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో చెప్తుంటే నేర్చుకుంటున్నాడు. జస్ట్ ఒక 390, అదే 399 రూపాయలకి ఒక జీవితం బాగుపడేలాగా ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అవును, రకరకాలుగా దాన్ని వాడుకోవచ్చు. మంచి చెడు పక్కన పెట్టుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ మంచి చెడు, ఇట్స్ అబౌట్ ఈజ్ ఇట్ బెనిఫిటింగ్ లార్జ్ ఆడియన్స్ ఆర్ ఈజ్ ఇట్ కాజింగ్ హార్మ్ అండ్ క్రియేటింగ్. చెప్పా కదా,
పిచ్చి బిహేవియర్, సెక్షువల్ ఎరాటిక్ బిహేవియర్ని ప్రేరేపిస్తోంది కాబట్టి ఇది తప్పుగా మనం పరిగణించాలి. అవును. ఇప్పుడు మీరు 2 ఎగ్జాంపుల్స్‌లో ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకటేమో ఇక్కడ ఇద్దరు బెనిఫిట్ అవుతున్నారు. ఈ 2 కేసుల్లో కూడా బెనిఫిట్ అవుతున్నారు. కానీ సమాజం యాక్సెప్ట్ చేసే బెనిఫిట్ ఇది. చదువు చెప్పి లా డబ్బులు తీసుకోవడం. కూడా యాక్సెప్ట్ చేసే బెనిఫిట్. యెస్. లాలో నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది 100% తప్పు కాబట్టే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. లేకపోతే ఎందుకు చేస్తారు? నేను చేసేది కరెక్ట్ అని నేను గొంతు చించుకొని అరిచినా నువ్వు చేసేది తప్పే. ఇప్పుడు ఐటీ చట్టం కింద అన్నారు కదా మేడం, ఏం సెక్షన్స్ వస్తాయి ఇలాంటి వాళ్ళకి? సెక్షన్స్ ఎప్పుడైనా సరే ఐ డోంట్ వాంట్ గూగుల్ సెర్చ్ చేస్తే నీకే వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ లా, అది విఘ్నత విజ్డమ్ తోనే వస్తుంది. సెక్షన్ అంటే అరెస్ట్ అయ్యే పరిస్థితుందా అని డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్ గా అమ్మాయి ఇలాంటి విధి విధానంలో బతికే ప్రతి అమ్మాయి బతుకు రోడ్డు మీద పడట్లేదు, పతితల్లా మాట్లాడతారు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత. సో రోడ్డు మీద పడట్లేదు, మాకు గౌరవం ఇవ్వాలి అని. నేను ఇంకా వేరే వాళ్ళ పేర్లు నేను చెప్పను. బట్టలేమో రకరకాలుగా వేసుకొని నన్ను అన్నయ్య అనండి, నాకు మొగుడున్నాడు, లేకపోతే నాకు పిల్లలు ఉన్నారు అని మాట్లాడే ప్రతి అమ్మాయికి డెఫినెట్గా ఇవి వర్తిస్తాయి. ఎందుకంటే పర్సనల్ స్పేస్ is something like something you want to share with the world is Instagram. Is very different from personal space, is very different from your professional space, is very different from practical subjective to law and how you're projecting to the social awareness when you're an influencer. ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో నీ బాధ్యతలు పెరుగుతాయి, నీ హావభావాలు ప్రశ్నించే హక్కు పక్కన వాళ్ళకి ఎగ్గి పెరుగుతుంది. నీ పర్సనల్ స్పేస్ లో నువ్వు చేసుకునేది ఎవరు అడిగే అర్హత లేదు, క్వశ్చనబుల్ అఫెన్స్ కూడా కాదు. బట్ ఆ పర్సనల్ స్పేస్ ప్రొఫెషనల్ లో చేసేటప్పుడు డెఫినెట్ గా నీ ఉద్యోగంలో లేకపోతే నీ అధికారులు ఎవరో ప్రశ్నించే హక్కు ఉండదు, బికాస్ దే పేయింగ్ యూ. అండ్ వెన్ యూ ఆర్ ఇన్ అ సోషల్ ప్లాట్ఫామ్, వెన్ యూ ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్, వెన్ యూ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ సంబడి, డెఫినెట్ గా నిన్ను అడిగే రైట్ వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళంతా. చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి దీని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి. ఇవి ఇంతవరకు అయితే రియాక్ట్ అవ్వలా, మరి నేను చేసేది కరెక్టా కాదా? ఆవిడే కాదండి, ఇది కట్టుదిట్టడి చేయాల్సిన అవసరం యూట్యూబ్ లో ఉంది. ఇన్స్టాగ్రామ్ ఒక్కటే కాదు, యూట్యూబ్ అన్ని డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా ఉంది. ఓటీటీలో లేదు కాబట్టి మనం మరి క్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చే ఎన్నో రకాల కట్టడి చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఓటీటీలో చాలా వరకు లా తీసుకురావాలి. బూతులు మాట్లాడుతున్నారు కదా, క్యారెక్టర్స్ బూతులు మాట్లాడుతున్నాయి. నేను అదే చెప్తున్నాను, ఎలా అయితే మనం సినిమాకి తీసుకొచ్చామో ఏ సర్టిఫికెట్ బి సర్టిఫికెట్ ఇచ్చినట్టు డిజిటల్ ఫ్లాట్ వస్తుందండి. డెఫినెట్ గా టేక్ మై వర్డ్ ఆన్ దాట్. నా అలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేనప్పుడు నన్ను ఎట్లా క్వశ్చన్ చేస్తారని అంటది కదా విష్ణుప్రియ. నేను సార్ విష్ణుప్రియ చేసిన తప్పు, అండ్ విష్ణుప్రియ లాంటి ఎంతో మంది ఉన్నారు, నడుములు చూపించి బొడ్లు చూపించి ప్రేరేపించి అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తేనే ఇట్లా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. వీఆర్ హ్యూమన్స్ అండి, మనమే స్థితప్రజ్ఞతో ఋషులు మునులు ధ్యానం చేసి తపస్సు చేసి హిమాలయాల్లో లేవు, ఉప్పు కారం తింటున్నాము. వీఆర్ ఇన్ ద బాహ్య ప్రపంచంలో ప్రతిదీ మనకి రియాక్షన్ వచ్చే పరిస్థితుల్లోనే ఉన్నాము, బతుకుతున్నాం. సంకల్ప వికల్పాలు ఉంటూనే ఉంటాయి, వద్దన్నా ఉంటాయి. సో అది చూసినప్పుడు డిఫాల్ట్గా ప్రేరేపించే ఎమోషన్ నేను గుచ్చి పదే చేస్తుంటే నీ మీద కాకపోయినా పక్కనున్న చెల్లి మీదో చిన్న పిల్ల మీదో తల్లి మీదో అసలు వావి వరుసలు లేకుండా ఎందుకు చేస్తుంది? క్రైమ్ రేట్ పెరిగిపోవడానికి సమాజం అని ప్రశ్నించే ముందు ఇవే కారణాలు. ఒక ఆంటీయో పెళ్ళయింది, నా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ భంగపరుస్తున్నారని అంటున్నారు, కానీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు? కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ ఇచ్చింది, దాన్నే సన్న గీతని ఆచితూచి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా కొన్ని రూల్స్ తీసుకొచ్చి, బికాజ్ ఇక్కడ పాడిపోయేది ఓకే నాలాగా ఏజ్ వచ్చి విఘ్నత వచ్చి జీవితంలో కొన్ని చూసిన వాళ్ళకి కొంత గ్రిప్ ఉంటుంది. టీనేజ్ పిల్లలు 25-26 బాగా డబ్బులు సంపాదించి మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, అండ్ వెళ్ళిన తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టడము, వాడుకొని వదిలేశాడని. పోనీ ఇలాంటి వాళ్ళు కాకుండా ఆఫీస్లోనో కాలేజ్ పిల్లలనో పట్టుకొని వాళ్ళకేవో ప్రేరేపించి వాళ్ళతో చేయడం, ఇవి నేను చూసే కేసులన్నీ ఇవే ఇవ్వాలి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్. అవును, వీటి వల్లే పెరిగిపోతున్నాయి. సో డెఫినెట్ గా దీని మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, ఆమె ఎంతవరకు బాధ్యత వహిస్తుంది, తర్వాత మాట్లాడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో
మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా మంగ్లీ వ్యవహారం నడుస్తుంది. మీరు కూడా చూసుంటారు. మైక్రో ఫైనాన్స్ చేసి బాధితుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. మళ్ళీ వాళ్ళకి ఎగ్గొట్టేశారు. ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయితే అసలు నా ప్రమేయం లేకుండా నా పేరు వాడి నన్ను బదనాం చేస్తున్నాడు అడ్వకేట్ సుబ్బారావు అని చెప్పి ఈమె ఆరోపణ చేస్తూ ఉంది. ఇప్పుడు పోలీసులు విచారిస్తే కానీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అంటే ఈ కేసు చూసిందని బట్టి, బాధితులు మాట్లాడిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కానీ డైరెక్ట్ మాటల్లో కానీ, చేతల్లో కానీ, రాతల్లో కానీ, ఆవిడ హావభావాల్లో కానీ ఎక్కడ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేదనేది ఆవిడ వాదన. నేను సెన్స్, కామన్ సెన్స్ పక్కన పెట్టి లా ప్రకారం మాట్లాడుతున్నా. సో ఆవిడ వాదన్ని పోలీసు వారు కనుక డెఫినెట్గా నిర్ధారిస్తే, అంటే ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగితే ఆవిడ డెఫినెట్గా ఈ పనులు ఏమీ చేయలేదనే కోర్టు వారు కూడా తీర్పు ఇవ్వడం సాక్ష్యాధారాలని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆయన అడ్వకేట్ గారు చెప్తున్నట్టు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత తమ్ముడు, ఆవిడ సంబంధితులు, అండ్ ఆవిడకి ఒక రకమైన తెలిసిన వాళ్ళు, కనెక్షన్ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు ఎవరైనా సరే ఆవిడ్ని చూపించి, లేకపోతే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ప్రూవ్ అయితే కనుక డెఫినెట్గా ఆవిడ కూడా ఈ క్రైమ్ సీన్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్. అంటే బాధితులు కూడా చెప్తున్నారు ఈమెకి తెలిసే జరిగింది, ఈమె పేరు వాడారు, ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి మాట్లాడించారు. అంటే ఆ మీటింగ్లో ఈమె ఎక్కడ మాట్లాడలేదు, కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు మంగ్లీ ఉన్న ఇంటికి తీసుకెళ్ళి మరీ మాట్లాడారు. అంటే సో డెఫినెట్గా మంగ్లీ గారు ఉన్నారా కదా ఆ మీటింగ్ లో? మంగ్లీ గారు ఉన్నారా? ఉన్నారు, కానీ దాని గురించి మాట్లాడి ఉండరు. ఆ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడి ఉండకపోవచ్చు, లేదా ఆ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడారని చెప్తున్నారా? ఆ ట్రాన్సాక్షన్ గురించి కాదు, అక్కడ మంగ్లీ పేరు చెప్పే డబ్బులు వసూలు చేశారు కదా ఒకసారి. సో ఇక్కడ ఇదే అడుగుతారు చాలా మందికి అర్థం కాంది. లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. అంటే పోలీసుల పరిధిలోకి నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ లా అంటారు దీన్ని. మీరు చాలామంది అడ్వకేట్లు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. సో ఇక్కడ ఉండే చిన్న లొసుగు ఏంటంటే నమ్మబలికి అంటారు పాతకాలంలో. ఇప్పుడు అదిగో పులి ఇదిగో ధనం అంటే అక్కడ అది ఉంది అని చూపించి ఆవిడ అవగాహన శక్తిలోకి వచ్చి, అంటే ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఆవిడతో మాట్లాడటం అంటే డెఫినెట్గా ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళకి ఆవిడకి సంబంధం ఉంది నిర్ధారింపబడినట్టేనా కాదా? నిర్ధారించినట్టే కదా. అంటే డెఫినెట్గా ఆవిడ్ని చూపించి వ్యాపారం చేశారు కాబట్టి ఆవిడని డెఫినెట్గా ఈ కేసులోకి లాగుతారు. ఆవిడ రావాల్సి వస్తుంది. ఆవిడ ఏదో సరదాగా వచ్చేసి కౌంటర్ ఎఫ్ఐఆర్లు లేకపోతే నా సంబంధం లేదు, ఇదిగో నా తమ్ముడి ఫేస్ ఇది అండ్ అని చెప్పి ఆవిడ డిఫెండ్ చేసుకోవడం సర్వసాధారణం. ఎందుకంటే ఆవిడ కూడా అడ్వకేట్ని, లా అండ్ ఆర్డర్ని ఫాలో అవ్వడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే ఒక నానుడిలో ట్రాన్సాక్షన్స్ అవనివ్వండి, లేకపోతే ఫోన్ రికార్డ్స్ అవనివ్వండి, ఒక్కసారి కూడా మాట్లాడకుండా అయితే ఉండరు. అండ్ ఎవిడెన్స్లు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్తే క్రైమ్ ఎవరు చేశారు అనేది ఒకటైతే ఎవరు చేయించారు వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద స్కాముల్లో డెఫినెట్గా ఇదే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫ్యూచర్లో వాళ్ళు బయటకు వస్తారనో, లేకపోతే మనం పెద్ద 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 కేసులు తీసుకున్నా ఫ్రాడ్ కానీ, హ్యూజ్ రేంజ్లో స్కామ్ కానీ, అండ్ మోస్ట్లీ చూస్తే ఇక్కడ ఆవిడ కమ్యూనిటీ వాళ్ళే, అంటే వాళ్ళ దగ్గర ఎవరైతే నమ్మగలుగుతారో లేకపోతే వాళ్ళ మాటలు ఎవరు వింటారో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మోసం చేయరనే ఒక దీంట్లో ఆవిడ పరిధిలో కొన్ని కోట్లకే చేసింది. ఇప్పుడు మనం పెద్ద పెద్దవి చూసుకుంటే లక్షల కోట్లకి చేస్తారు ఫ్లైట్స్ కానీ. ఎవరైనా స్కామ్ చేసేవాళ్ళు వాళ్ళ పేరు కానీ, వాళ్ళ ప్రమేయం కానీ, వాళ్ళు ఉన్నారన్న అవగాహన శక్తి కానీ లేకుండానే చేస్తారు. లేకపోతే స్కామ్ ఎందుకు చేస్తారు? పిచ్చోళ్ళ చేసేవాళ్ళు. అవునా? అంటే బాధితులకు చెప్పడంలో మంగ్లీ గారు ఇప్పుడే రారు, ఇప్పుడే ఇవన్నీ ఈ విషయాల్లోకి జోక్యం చేసుకోరు. ఆమె కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. లాస్ట్లో ఇనాగ్రేషన్స్, సిమెంట్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారంట, తర్వాత పబ్ ఒకటి, స్కూల్ ఒకటి. సో ఇవన్నీ హాస్పిటల్, ఇవన్నీ వీటిలో పెట్టుబడులు పెడితే మీకు మంచి ఇంట్రెస్ట్లు ఇస్తాం, బెనిఫిట్ చూపిస్తాం. 5 లక్షల పైగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు 3 సెంట్ల భూమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం. సో ఇవన్నీ కూడా చెప్పారంట. సో లాస్ట్లో ఫైనల్గా ఆ కార్యక్రమం ఉన్నప్పుడు మంగ్లీ వస్తారు, కానీ ఇప్పుడు మీతో మాట్లాడటం కానీ ఉండదు, అంతా మేమే చూసుకుంటాం, మా హ్యాండ్ ఓవర్లోనే జరుగుతుందని చెప్తే
మన కమ్యూనిటీ కదా అని చెప్పి వీళ్ళు లక్షలు లక్షలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. నేను అదే చెప్తానండి. ఆవిడ ఇంటికెళ్ళి ఆవిడ ఇంట్లో ట్రాన్సాక్షన్స్ జరగచ్చు అనే పాసిబిలిటీ ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళతో పరిచయాలు ఆవిడ యాక్సెప్ట్ చేయడము, ఆ రోజు ఈ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడకపోయినా నమ్మబలకడం అంటారు. దీన్ని ట్రస్ట్ బిల్డింగ్ అంటారు. ట్రస్ట్ బిల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేస్తేనే ఎవరైనా రూపాయి తీస్తారు. కడుపులో దాచుకునే బదులు మనం బయట పెడితే ఒక రూపాయికి రూపాయి వస్తుందనే నమ్మకం. అండ్ దట్ టు ఇంత సెలబ్రిటీ ఇంత చేస్తున్నారు, మోసం చేస్తారని అయితే అనుకోరు యూజువల్గా. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు, ఇంత సెలబ్రిటీస్ డెఫినెట్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు పెట్టే చన్నీళ్ళకి వేడి నీళ్ళు, వేడి నీళ్ళకి చన్నీళ్ళ లాగాను కోటాను కోట్లలో మంది కూడా ఒక రూపాయి వెళ్తే లాభాల్లోంచి మనకి ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతోనే పెడతారు. ఆవిడ క్రెడిబిలిటీ ఇది డెఫినెట్గా అంటే సో ఫార్ వచ్చిన ఫ్యాక్ట్స్ని బట్టి ఒక స్కామ్, ప్రాపర్ వెల్ ప్లాన్డ్ స్కామ్ లాగా కనిపిస్తుంది. ఇందులో మంగ్లీ గారు ఉన్నారా? ఆవిడ చెప్పిన వాగ్వివాదాన్ని బట్టి లేకుండా ఉండటానికి గొంతు నోరు గట్టిగా చించుకుంటున్నారు, కానీ ఆయన ఎవరో తెలియదు అన్నారు ఒక ఆయన, పేర్లు ఎందుకులేండి. అండ్ ఫోటోల్లో ఆవిడ బర్త్డే పార్టీలో ఆయన ఉన్నారు. ఇట్లాంటి ఫ్యాక్ట్ షీట్స్ తీస్తేనే సరదాగా దొరికిపోతారు. ఆవిడ నేను చేయలేదు, నాకు సంబంధం లేదు అనేది ప్రూవ్ చేసుకోవాలి. మాటలు వేరు, చేసేసిన చేతలను చెరుపుకోవాలంటే రబ్బర్ పెట్టి చెరుపుకునేది ఓన్లీ పెన్సిల్తో రాస్తేనే. పెన్నుతో స్కెచ్ పెన్నుతో రాసేసిన తర్వాత సరే అప్డేటెడ్ టెక్నాలజీతో అది కూడా చెరుపుకోవచ్చు. బట్ మార్కర్, పర్మనెంట్ మార్కర్తో రాసిన తర్వాత కొన్ని పనులు అయితే చెరుపుకోలేం కదా నేను చెప్పేది. సో కొన్ని పవర్తో, పేరుతో, డబ్బుతో చెరపచ్చు. కొన్ని ఉంటాయి ఇంకా కొంతమంది బాగా క్షోభపడ్డ వాళ్ళు కానీ, డబ్బు నిజంగా పోగొట్టుకున్న వాళ్ళు కానీ, ఇప్పుడు 10 మంది వస్తే రేపొద్దున ఇంకో 100 మంది అయితే రావచ్చుగా. పర్మనెంట్ మార్కర్తో ఎక్కడో తెలుసో తెలియకో డెఫినెట్గా ఏ క్రిమినల్ అఫెన్స్ అయినా తప్పు దొరుకుతుంది. అండ్ మనకున్న బేసిక్ అండర్స్టాండింగ్ ఎవరికైతే నార్మల్ పబ్లిక్ ఉందో, ఒక్క 10 మంది వచ్చారు అంటే వాళ్ళు కూడా వస్తారు, పర్లేదు మనకు సపోర్ట్ ఉంటుంది అని. బెదిరించినా నువ్వు వాళ్ళని ఏం చేసినా పోలీస్ వాళ్ళు ఇట్స్ వెరీ ఈజీ దీస్ డేస్ బై యూజింగ్ ద టెక్నాలజీ. నీకు ప్రైమ ఫిష్ అంటే నీకు అఫెన్స్ జరిగిందా లేదా, అందులో ట్రూత్ ఉందా లేదా, ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేదా సరదాగా తెలిసిపోదు ఇన్వెస్టిగేషన్లో. పోలీసులు తెలుసుకుంటే అసలు కాల్ రికార్డ్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి మీటింగ్, సీసీ కెమెరాలు, ఈవిడెక్కడికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడింది, అర్ధరాత్రులు ఎవరితో ఏం ట్రాన్సాక్షన్స్, లేకపోతే ఏ ట్రావెల్ చేసింది, ఈజీలీ. అయితే మంగ్లీ గారి మీద వస్తున్న ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు చెప్పినా ఇంకొకరు చెప్పినా, ఇప్పుడు ఈమె పేరు చెప్పుకొని లక్షల లక్షల రూపాయలు వసూలు చేశారు, కోట్లు వసూలు చేశారు కదా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు బయటకు వచ్చి బాధితులను వేసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావుని క్వశ్చన్ చేస్తుంది. అసలు నాకేం సంబంధం, అసలు నువ్వు ఎవరు ఏంటి అనేది క్వశ్చన్ చేస్తుంది. దానికంటే ముందు స్కామ్ జరిగింది అనేది కళ్ళకు కనిపిస్తోంది, బాధితులు కూడా మాట్లాడుతున్నారు. ఈ స్కామ్ చేయడానికి కారకుడు ఎవరు? రమావత్ మధు. మంగ్లీ గారి పేరు చెప్పి ఇతను డబ్బులు వసూలు చేశాడు, ఇతను స్కామ్ చేశాడు అనుకుందాం. ఇతని మీద కదా పెట్టాల్సింది ఫస్ట్, ఇతన్ని కార్నర్ చేయాలి కదా మంగ్లీ, తర్వాత అడ్వకేట్ సుబ్బారావు కదా. ఆమె పేరు వాడుకొని బంధనం చేసింది ఇతను కదా. నేను ఇందాక ఒక వర్డ్ వాడాను కామన్ సెన్స్తో. మనం పూర్వపదాలు చూస్తే కర్నూలు దగ్గర ఆల్రెడీ అయింది, వీళ్ళు బెయిల్ తీసుకొని రావడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదని సుబ్బారావు బిగ్ బాస్కి వెళ్ళాలి, లేకపోతే డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటాడు అని అతన్ని టార్గెట్ చేస్తుంది. కానీ షిస్ లాలో ఒక చిన్న లొసుకుంది వాళ్ళి. వాట్ ఎవర్ దట్ యూ డూ అండ్ వాట్ ఎవర్ దట్ యూ డోంట్ డూ ఈజ్ ఆల్సో అ క్రైమ్. సమ్ టైమ్స్ ఒక అబ్బాయి చచ్చిపోతున్నాడు అనుకో, చచ్చిపోయే టైంలో నువ్వు జస్ట్ వాటర్ ఇవ్వాలి, లేకపోతే చెయ్యి వణుకుతూ ఉంటుంది, ఫిట్స్ వచ్చినప్పుడు నువ్వు ఐరన్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వకుండా కూర్చున్నావు అనుకో, వాట్ ఎవర్ అరే నేనేం చేయలేదండి, నేనేం చేశానండి అఫెన్స్ అంటే సిచ్యువేషన్లో వాట్ ఎవర్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఈజ్ ఆల్సో ఈజ్ లీడింగ్ టు అ డెత్ ఆర్ అ మర్డర్ ఆర్ అ క్రిమినల్ అఫెన్స్ అయినప్పుడు ఈవిడ టార్గెట్ చేయాల్సింది, తిట్టాల్సింది అసలు పేర్లు ఎవరైతే బయటకు వచ్చాయో వాళ్ళని. అసలు మీరెందుకు అయ్యా నా పేరు చెప్పారు, మీరెవరు, నీకు నాకు సంబంధం ఏంటనేది కదా ఫస్ట్ అఫెండ్ చేయాలి. దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. అవునా? అసలు ఎవరెవరు, వీళ్ళెవరో నాకు తెలియదండి, పలానా వ్యక్తి ఎవరో నాకు తెలీదు, అసలు వాళ్ళు నా డబ్బులు నాకు డబ్బులు ఇస్తామని చెప్పి నా పేరు వాడుకోవటం ఏంటని వాళ్ళని పిలిచి వాళ్ళ మీద కదా కేసు ఫైల్ చేయాలి, వాళ్ళని కదా రోడ్డుకి ఎక్కించాలి. దెన్ వై డిడ్ంట్ షీ డూ దాట్? ఎందుకు మీరు చెప్పండి. అదే అక్కడ ఏదో ఉందని అర్థం అవుతుంది. వై? అండ్ ఆ వీడియో, డబ్బులు లెక్క పెట్టే వీడియో
ఎవరు చేశారు, ఎక్కడుంది మీరు చెప్పండి, ఎక్కడుంది అది? ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్తే ఈ అబ్బాయి కదా డబ్బులు లెక్క పెట్టేది. ఎక్కడ పెడుతున్నాడు, ప్లేస్ ఎక్కడ? మంగ్లీ ఇంట్లోనే. మరి అబ్బాయి ఎవరో తెలియదు అంటుంది కదా. ఓకే, తెలియదు అన్నప్పుడు నీ ఇంట్లోకి వచ్చి ఇంకొక వ్యక్తి డబ్బులు ఎందుకు లెక్క పెడుతున్నారు అని చెప్పి ఎవరు అడగరే? అసలు అతను ఎవరో తెలీదు, అతను మొహం చూడలేదు, నాకు తెలీదు. నీ ఇంట్లో మంగ్లీ ఇంట్లో నోట్ల గట్లు అని చెప్పి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా. ఇదే నేను అడుగుతున్నాను, ఎవరో తెలియకుండా నీ ఇంట్లో వచ్చేసి డబ్బులు లెక్క పెడతారా? ఇప్పుడు అబ్బాయి ఎవరో తెలియదు అంటున్నారు, ఆవిడ మొహం మీద చెప్తున్నారు. అవునా? వాళ్ళకి నాకు సంబంధం లేదు, నాకు తెలియదని. లాలో ఇంకొక చాలా పెద్ద లొసుగు ఇంటెన్షన్. ప్లాన్ అంతా ఈవిడ వేసి, ఎగ్జిక్యూషన్ అంతా ఈవిడ చేసి, వెనకాల నుండి నడిపించేదంతా ఈవిడయ్యి, పావులు కదిలే పావులు వేరే వాళ్ళు అయ్యి, కదిపే పావులు ఈవిడ అయినప్పుడు డెఫినెట్గా ఈవిడే లయబుల్ ఆన్ ద ఐస్ ఆఫ్ లా. సో నేను లేదు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అంటే కుదరదు. సో చూద్దాం మేడం ఏం జరగబోతున్నది. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ ఆ కార్యక్రమంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. నేను కూడా ఇనీషియల్ గా ఆవిడ వీడియో చూసిన తర్వాత నిజంగా పాపం ఈవిడ ఫ్రేమ్ చేస్తున్నారేమో, అయ్యో పాపం అనవసరంగా పాప ఆడపిల్ల కష్టపడి పాటలు చేసుకుంటూ ఇచ్చేస్తుందని. బట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా సినిమా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. ఐ ఆల్సో లైక్ షీస్ వెరీ ఆరగెంట్ అండ్ ఎవరన్నా ఏదన్నా మాట్లాడినా చాలా ఆరగెంట్గా అలా సమాధానం చెప్తూ ఉంటుంది అని చెప్పి. సో గాడ్ నోస్ ఎవరేం చేశారో మనకు తెలియదు. సో విచారణలో బయటకు వస్తాం మేడం వాస్తవం ఏంటనేది. ఫ్యాక్ట్స్ ఇప్పటికి కూడా మంగ్లీ గారికి తెలియకుండానే జరిగిందని నమ్మే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. నాకైతే అనిపించట్లేదండి, జనాలు వచ్చేదాన్ని బట్టి. ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరంటే నేను ఒప్పుకుంటా, గ్రడ్జ్ పెట్టుకొని పాప ఆడపిల్ల మీద ఇబ్బంది పెట్టడానికి, డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. ఇంతమంది వస్తున్నారు కదా, ఇంకా వస్తే కనుక డెఫినెట్గా మనం దీన్ని సీరియస్ అఫెన్స్కి, నేను అదే చెప్తున్నాను. మర్డర్ అంతా ప్లాన్ చేసి వెపన్స్ అన్ని ఎక్కడెక్కడ పెట్టాలో ముందే వెళ్ళి పెట్టేసి, ఆ రోజు ఆ వెపన్ తీసుకొని చంపినోడు ఇంకోటి అయినప్పుడు ఎవరైతే మర్డర్ ప్లాన్ చేస్తారో ఆడిదే అఫెన్స్. ఈ స్కామ్ ప్లాన్ చేసిన వాళ్ళదే అఫెన్స్. అది మంగ్లీ అయితే డెఫినెట్గా మంగ్లీదే అఫెన్స్. మంగ్లీ is the reason for all this. Okay. Investigation lo ante, but we need to wait for the police investigations with the proper evidences and the proofs that needs 100% clarity and credibility. అలా ఉంటేనే మనం అనాలి మాట. అది కూడా చెప్తున్నాను. Thank you very much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.